సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనమార్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, బాహుబలి. మారుమూల గ్రామం నుంచే మెట్రోపాలిటన్ సిటీ వరకు ప్రతి వీధిలో, సందులో, గల్లీలో ఎక్కడో చోట బాహుబలి మాట వినిపిస్తూనే ఉంది. బాహుబలి ఎలా ఉంటుందో చూడాలి అని చర్చించేసుకుంటున్నారు. టికెట్లని ఎలా పట్టుకోవాలని చెప్పేసి వ్యూహాలు పన్నుతున్నారు. ఒక పక్కన బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు, మరో పక్క రికార్డుల గురించి అంచనాలు వేసుకుంటున్నారు. మొత్తంగా ప్రస్తుతం ఎటు చూసినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాహుబలి గురించే విపరీతంగా చర్చించుకుంటున్నారు. బాహుబలి బాగుంటదా బాగోదా అన్న డౌట్ ఎవరికి లేదు. కన్ఫర్మ్ సూపర్ గా ఉంటుంది అనే నిర్ణయంతోనే ఉన్నారు. తప్పకుండా బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయారు కాబట్టి సినిమాని తొందరగా చూడాలని తెగ ఉత్సాహపడిపోతున్నారు. జనాలు ఇంతలా ఉత్సాహపడిపోతున్నారంటే సినిమాకి సంబంధించి వాళ్ళకి ఏవో అంచనాలు ఉండే ఉంటాయి. పోతే అంచనాలు ఊరకనే ఏర్పడిపోవు కదా. సినిమాలో ఉన్న ప్రత్యేకమైన అంశాలకు సంబంధించి చూచాయిగా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ బయటికి తెలిసినప్పుడే కదా ఊహలకు రెక్కలొచ్చి అంచనాలు పెరిగిపోయేది. జనాల ఊహలకి రెక్కలు తెప్పించిన ప్రత్యేకమైన అంశాలు బాహుబలిలో చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా వాటిని చూసి ఆనందించడం కోసమే ప్రేక్షకులు బాహుబలి కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారని కూడా మాట్లాడుకోవచ్చు. ఇంతకీ ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బాహుబలి సినిమా అనగానే ముందుగా మాట్లాడుకోవాల్సిన అంశం కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. ఈ సినిమా గురించి రాజమౌళి గారు మాట్లాడుతూ, మేము బాహుబలి కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించామన్నారు. పోతే రాజమౌళి ఆలోచనలకు తగ్గట్టు ఆ ప్రపంచాన్ని సృష్టించింది మాత్రం కంప్యూటర్ గ్రాఫిక్సే. విఎఫ్ఎక్స్ టెక్నాలజీని విపరీతంగా ఇష్టానికి వాడుకోవటం ప్రస్తుతం వరకు అయితే హాలీవుడ్ కి చెల్లింది. ఇప్పుడు వాళ్ళకి మేము ఏం మాత్రం తీసిపోము అని నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు రాజమౌళి. అలా ఆయన సృష్టించిన ప్రపంచం ఎలా ఉండబోతుంది? మాహిష్మతి సామ్రాజ్యం, హీరో శివుడు ఎంతో ఇష్టపడే జలపాతం, యుద్ధ రంగం, ఇలా చాలా అంశాలని కంప్యూటర్ గ్రాఫిక్స్ సహాయంతో రాజమౌళి సృష్టించారు. ఆ విజువల్ వండర్స్ ని తనివి తీరా ఆస్వాదించాలని ప్రతి ప్రేక్షకుడు ప్రస్తుతం ఆశపడుతున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ తర్వాత బాహుబలి సినిమా నుంచి ప్రత్యేకంగా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్న విశేషం ఏమిటి అంటే, రాజమౌళి గారి సినిమా అంటే కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఎలా అంటే సింహాద్రి సినిమాలో సెకండ్ హాఫ్ లో సీతను చంపేసిన తర్వాత ఎన్టీఆర్ రియాక్ట్ అవుతారు చూడండి, బీభత్సమైన ఎపిసోడ్. అలాగే మగధీరలో కాలభైరవుడు 100 మందిని చంపేంత వరకు చావును అని ఫైట్ చేస్తారు చూడండి, అలాంటి ఎపిసోడ్. ఛత్రపతిలో కాట్రాజుని ఎదిరించి చంపేసి ఛత్రపతిగా హీరో ఎదుగుతాడు, ఆ ఎపిసోడ్ మొత్తం కూడాను చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది. అలాంటి ఎపిసోడ్స్ బాహుబలిలో కూడా తప్పకుండా ఉండే ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాటిని రాజమౌళి ఎలా డిజైన్ చేసి ఉంటారో, ఎలా పిక్చరైజ్ చేసి ఉంటారో అని తలుచుకుంటూ మహా ఉత్సాహపడిపోతున్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చామని రాజమౌళి గారు చెప్పుకుంటూ వచ్చారు. అలానే ప్రచార అంశాల్లో కూడా యుద్ధానికి సంబంధించిన అంశాలు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రాజమౌళి యుద్ధ వ్యూహాలని చూసి ఉక్కిరి బిక్కిరవ్వాలని తపన పడిపోతున్నారు. ఆ తర్వాత బాహుబలి సినిమాకి సంబంధించి అమితంగా ఆకట్టుకుంటున్న అంశాలు రెండు. ఒకటి బాహుబలి, రెండు బల్లలదేవ. బాహుబలిగా ప్రభాస్, బల్లలదేవగా రాణా ఏ విధంగా రాణించారో చూడాలని తెగ ఊళ్ళూరుతున్నారు. వీటి తర్వాత ఇంకో గొప్ప విషయాన్ని కూడా జనాల్లోకి ఎక్కించడంలో సూపర్ సక్సెస్ అయ్యారు రాజమౌళి. అదేమంటే సినిమాలో డైలాగులు తక్కువగా ఉంటాయి, యాక్షన్ తో కూడిన ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే పరిమితులకు లాకులెత్తేసి ఏ భాష వారైనా సరే ఈక్వల్ గా బాహుబలిని ఎంజాయ్ చేయడానికి రాజమౌళి గారు మాస్టర్ ప్లాన్ వేసినట్టే కనిపిస్తుంది. అంటే డైలాగులతో ఎక్కువ పని లేకుండా విజువల్స్ తోనే కథ చెప్తున్నాడన్నమాట. సో తన స్టోరీ టెల్లింగ్ క్యాపబిలిటీకి విపరీతమైన పని చెప్తూ విజువల్ వండర్స్ ని తోడు తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకర్షించడానికి రాజమౌళి బాహుబలితో ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. సినిమాకి సంబంధించిన ప్రచారంలో భాగంగా బయటకు వచ్చిన అంశాలను పరిశీలించుకునే వీటిని విశేషాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. పోతే సినిమాలో ఇంతకు మించి విశేషాలు ఉన్నాయి. అవన్నీ కూడా నాన్ స్టాప్ గా థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుల్ని థ్రిల్ చేసి పారేస్తాయి అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది బాహుబలి చిత్ర యూనిట్. ప్రేక్షకులు కూడా చిత్ర యూనిట్ ఆ మాట మీదే ఉండాలి. 2.5 గంటల పాటు పిచ్చెక్కించేసేయాలి, మేము రెడీ అని చెప్పేసి సినిమా చూడటానికి రెడీ అయిపోతున్నారు. ఇక రాజమౌళి గారు చూసుకోవాలి మరి. ఇది బుల్టన్, మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.